దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. విలాపవాక్యములు 3 అధ్యాయం 23 వచనం. దేవుడు నమ్మదగినవాడు. ఎంత అంటే ఎంతైనా నమ్మదగినవాడు. మనం నమ్మకస్తులుగా లేనప్పటికీ దేవుడు మన పట్ల నమ్మకంగా ఉన్నాడు. మనం నమ్మకస్తులుగా ఉండడం లేదా అని మీరు అడగవచ్చు. ఉండడం లేదు. ఎట్లా అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుణ్ణి సణుగుతాం, ఆయన మీద ఆయాసపడతాం. అంతేగాని దేవుడు ఈ కార్యం వాగ్దానం ఇచ్చాడు కదా, ఈ కార్యం ఖచ్చితంగా చేస్తాడని, లేకపోతే నా దేవుడు నన్ను ఎందుకు చేయి విడిచిపెడతాడు అని మాత్రం మనం ఆలోచించం. ఊరికే దేవుడి మీద, దేవా నేనేం తప్పు చేశాను, ఎందుకు నా జీవితంలో ఈ కార్యం మీరు జరిగించట్లేదు అని అడుగుతాం. వెంటనే దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాం, లేదా ఆయన మీద సందేహపడతాం, ఈ కార్యం అసలు జరుగుతుందంటావా అని. ఏదైనా చేయగలిగిన దేవునికి మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలని, లేకపోతే సమస్యల్ని, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా కానీ తీసివేయడం ఎంతసేపు చెప్పండి. కాకపోతే అవి మన దగ్గర ఉన్నప్పుడు మనం దేవుడి పట్ల ఎట్లా ఉన్నామనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనకి సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి ఏ మాట అనకుండా, ప్రభువా ఇది నా జీవితంలో మీరు అనుగ్రహించారు, దీన్ని బట్టి వందనాలు, దీన్ని తట్టుకునే శక్తిని కూడా నాకు ఇవ్వండి, లేకపోతే దీని నుంచి మీరే బయటపడవేయండి అని చెప్పి మీరే బయటపడవేస్తారు అని నమ్మకంగా మాత్రం మనం ఉండడం లేదు. కానీ మనం చేయి విడిచినా దేవుడు మన చేయి ఎప్పుడూ విడవలేదు. మనం ఒక్కొక్కసారి కష్టాలు లేకపోతే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం, చర్చికి వెళ్ళడం మానేస్తాం, అన్నీ మానేస్తాం. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ చేయి విడవలేదు కదా. ఎంత నమ్మకమైన వాడో, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో, అంతగా ప్రేమించే దేవుడికి మనం ఏమి ఇవ్వగలమండి. ఆయన పట్ల మనం నమ్మకంగా ఉండడం తప్ప, మన హృదయం తప్ప దేవుడు మన నుంచి ఇంకేది కోరుకోవడం లేదు. అంతటి ప్రేమమయుడైన దేవుడికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాక, ఆయన మీద నమ్మకం ఉంచాలని. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఇంత అంత అని ఒక పరిమితి అంటూ ఏదీ లేదండి. ఎంతైనా నమ్మదగినవాడు. నువ్వెంతగా నమ్మితే నీ జీవితంలో అంతగా దేవుని కార్యాలు జరుగుతాయి. అయితే నువ్వు నమ్ముతూ ఉన్నప్పుడు సాతాను నీకు అనేకమైన శోధనలు తీసుకురావచ్చు. కానీ ఏ విషయంలో కూడా దేవుని పట్ల నమ్మకంగా మనం ఉన్నప్పుడు, దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఇది చేస్తారు, దీని నుంచి బయటపడవేస్తారని నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యం జరుగుతుందని తెలియజేస్తూ వందనాలు.